శాసనసభ యొక్క రూల్స్ ఏ విధంగా ఉంటాయంటే శాసన స్పీకర్ గారు ఏదైతే ఎజెండా ఉందో ఎజెండా ప్రకారం యావత్తు తెలంగాణకు సంబంధించిన రైతాంగానికి సంబంధించి జరిగిన 10 సంవత్సరాల లోపట ధరణి పేరు మీద దొరలు ఏదైతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవితక్క గారు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పెద్దలు ఏ విధంగా ధరణిని అడ్డబెట్టుకొని పేద ప్రజల నుంచి భూములు గుంజుకున్నారో ఆ గుంజుకున్న భూముల వాస్తవాలు బయట పడతాయని చెప్పి ఏదైతే వారి సంబంధించిన ఒక వ్యక్తి కేటీఆర్ గారు శాసనసభ్యులకు సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైతే కేసు విషయంలో పట చట్టపరంగా ఎఫ్ఐఆర్ అయిపోయింది. గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండు. ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి ఆ సబ్జెక్టును శాసనసభలో మేము మాట్లాడాలి, అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అడిగినప్పుడు శాసనసభ స్పీకర్ గారు ఒకటే మాట అన్నారు, యావత్ తెలంగాణ రైతాంగానికి సంబంధించిన ఎజెండా తీసుకున్నాము. భూభారత్ సంబంధించిన ఎజెండా విషయంలో కూడా చర్చ జరిగిన తర్వాత ఆ అంశాన్ని పరిశీలిస్తా. ఎందుకంటే చట్టపరంగా ఎఫ్ఐఆర్ అయి గవర్నర్ అనుమతితో ఉన్నటువంటి అంశాన్ని ఏ విధంగా తీసుకోవాలని మాట్లాడతా అని చెప్పి హరీష్ రావుకు, పల్లె రాజేశ్వర రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, కౌశిక్ రెడ్డి గారికి ఈ యొక్క అగ్రవర్ణానికి సంబంధించినటువంటి ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మేము చెప్పినట్టే సభ నడవాలి, మేము చెప్పిన అంశాన్ని తీసుకోవాలని చెప్పి శాసించే విధంగా మాట్లాడుతూ గత సభ జరుగుతున్నప్పటి నుంచి మేము కొత్తగా ఎన్నికమైన శాసనసభ్యులం ఈరోజు ప్రభుత్వ విప్ గారిని చెప్తున్నాం, మేము గౌరవంగా ప్రజల సమస్యలు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాట్లాడతాం అనుకున్నాం. ఈరోజు ఒక శాసనసభ స్పీకర్ గారు రాజ్యాంగ పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరంగా ఏదైతే చట్టపరంగా స్పీకర్ గారు కుర్చీలో కూర్చుంటే స్పీకర్ గారికి ముందుకు వచ్చి 20 సంవత్సరాల క్రితం శాసనసభ్యుడిగా వివరిస్తున్నటువంటి హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు మొత్తం వారు సభ్యులంతా తీసుకొచ్చి పేపర్లు తీసుకొచ్చి స్పీకర్ మీద ఇట్లా పడేసిందంటే స్పీకర్ చైర్ను ఎంత అవమానపరిచిండు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారినేమో కేంద్రంలో బీజేపీ అవమానిస్తుంది మా దేవుణ్ణి, ఇక్కడ అమిత్ షా అవమానపరుస్తున్నాడు భారతీయ జనతా పార్టీ దేశంలో. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఇలా చేసినటువంటి ఏదైతే సంఘటన ఉండదో యావత్తు మా దళిత వర్గాన్ని మా స్పీకర్ను అవమానపరిచేందుకు తక్షణమే వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయాలి. ఆ విధంగా మేమందరం దరఖాస్తు ఇస్తాము. మా స్పీకర్ అవమానపరిచినందుకు తక్షణమే ఆ సభ్యుల్ని సస్పెండ్ చేయాలి సభ నుంచి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక వ్యక్తి గురించి ఏదైతే కార్ రేట్ల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనాన్ని దోచుకున్నారని చెప్పి చట్టపరంగా ఎఫ్ఐఆర్ చేస్తే చట్టాన్ని చట్టపరంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ఆలోచన లేకుండా మీరు పోయి హంగామా చేయండి, స్పీకర్ మీద దాడి చేయండి. రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయాణం చేయాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి రైతుల భూములు దోచుకున్నాము, ఆ భూములు దోచుకునే విషయం బయట పడుతుంది. ఈ రేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ అడ్డం పెట్టుకొని మీరు స్పీకర్ మీద దాడి చేయమని అక్కడ ఫామ్ అవుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇటు కేటీఆర్ గారు ఒకన్నటువంటి 20 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, ప్రజలను ఉద్ధరించలేమంటారు. మొదటి నుంచి మా పాత్రికేయ మిత్రుల ద్వారా 2 చేతులు దండం పెట్టి అడుగుతున్నా. మొదటి నుంచి ఈ రాష్ట్రంలో మా దళితులను అవమానపరిచినటువంటి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారి మొదటి ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏమన్నాడు, మీ దళితులను ముఖ్యమంత్రి చేస్తాను, మళ్ళీ ఏమన్నాడు మా దళితులు 3 ఎకరాల భూమి ఇస్తాను. ఇవాళ ఎంత పెద్ద దుస్తంటే యావత్తు తెలంగాణ ప్రజానికం అంతా కూడా శాసనసభలో ఒక గౌరవ స్పీకర్ గారి మీద పేపర్లు చింపి ఇట్లా తొప్పుకొని మొత్తం ఇట్లా మీదికి ఎట్లా అంటే ఒక దాడికి వచ్చినట్టు దాడి చేసే విధంగా వచ్చి మీద దాడి పడితే మార్షల్ అడ్డు లేకపోతే స్పీకర్ దాడి చేస్తుంది, మార్షల్ మధ్యలో నడవకపోతే స్పీకర్ మీద దాడి చేస్తుంది. యావత్తు తెలంగాణ ప్రజానికం అంతా కూడా శాసనసభలో ఒక గౌరవ స్పీకర్ గారి మీద పేపర్లు చింపి ఇట్లా తొప్పుకొని మొత్తం సభ్యులందరినీ తక్షణమే చర్య తీసుకొని చట్టపరంగా మా దళిత స్పీకర్ గారిపై ఏదైతే దాడి చేసిన దాని మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నా. చెప్పండి అన్న ఒకటన్నా, అలాంటిది ఏం జరగలేదు. వాళ్ళు ఇచ్చే వాళ్ళే ఇవాళ 10 సంవత్సరాల వాళ్ళే రాజ్యం వెళ్ళింది కదా.
వాళ్ళే రాజులు కదా, వాళ్ళే మంత్రులు కదా. హరీష్ రావు గారు చాలా చక్కగా మాట్లాడతారు కదా. ఆ చక్కగా మాట్లాడే వ్యక్తి ఈరోజు సభను ఒక వ్యక్తి కోసం కార్ రేసులు పెట్టి 200 కోట్ల రూపాయలు దోసుకున్నాడని అభియోగం వస్తే అభియోగం మీద విచారణకు హాజరై నీ నిజాయితీ పరిణామం తేల్చుకోవాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యుడే ఉండాల్సిన విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి ధరల దోపిడీని ఏదైతే దాని ఎజెండా అంశాన్ని చర్చకు వస్తే ఆ చర్చకు వచ్చే విషయం అడ్డం రాకుండా స్పీకర్ మీద దాడి చేసి మళ్ళా మీద తప్పుడు ఆరోపణ మా మీద చెప్పి వాళ్ళకి మొదటి నుంచి కూడా స్పీకర్ గారు చైర్ మీద మొదటి నుంచి కూడా స్పీకర్ గారు కుర్చీ కూర్చున్నప్పటి నుంచి కూడా ఒక దళితుడు స్పీకర్గా ఉన్నాడని అయితే అవమానపరంగా మాట్లాడే ఆలోచన తప్ప ఎప్పుడు గౌరవించే విధంగా హరీష్ రావు గారు కానీ సభ్యులు కానీ మెదలలేదనే విషయాన్ని కూడా మరి చేస్తున్నాం. అన్న అందరికీ నమస్కారాలు. ఈనాడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు చేసినటువంటి వాతావరణం కలుషితం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ అంటే బంధువుల రాష్ట్ర సమితి పార్టీగా మారిన పరిస్థితి లోపల కనిపించిన సందర్భం. ఓవైపు ఇదే కేటీఆర్ గారి పైన ఏసీబీ కేసు నమోదయ్యే క్రమంలో ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన దానిలో కేటీఆర్ గారు బయట మాట్లాడుతూ ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నటువంటి కేటీఆర్ గారు నిన్నటి రోజు ఏదో సందర్భంలో అసెంబ్లీలోని చర్చకు సిద్ధమనే మాట. ఏం పీక్కుంటారో పీక్కోమనే కాంచి చర్చ వరకు వచ్చిందంటే దానికి గల కారణాలు ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. ఓ వ్యక్తి కోసం మీ పార్టీ ఉన్నదా? ప్రజా సమస్యల పైన మీ పార్టీ పనిచేస్తుంది, ప్రజలకు సమాధానం చెప్పాలనుకుంటున్నాం. ఓవైపు పాపాల పుట్ట ధరణిని రద్దు చేస్తూ భూభారతి తీసుకొస్తున్నందుకు దుగ్ధన ధరణి పోతుంది, ధరణితో పాటు మా 1000 ఎకరాల భూములు పోతున్నాయి చెప్పినటువంటి కోపమా ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భిస్తా ఉన్నాం. 20 years ఇండస్ట్రీ అంటారు హరీష్ రావు గారు. 21 years క్రితం నుంచి నాకు అనుభవం ఉంది. 20 years ఇండస్ట్రీ అనేటువంటి వాళ్ళు ఈరోజు సభలో చేసిన దానికి క్షమాపణ చెప్పడే కాదు, ప్రజల ద్వారా ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా, అతను సభ నుంచి రాజీనామా చేసిపోయినా తప్పే అంటున్నా. స్పీకర్ గారి పైన ఓవైపు నినాదాలు కొనసాగుతున్నాయి. ఫ్లాగ్ కార్డులు తీసుకోవాల్సి ముందుగా వెళ్ళోకి రావడమే తప్పు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము వెళ్ళోకి రావడం తప్పు. అందులోనూ వెళ్ళోను ఫ్లాగ్ కార్డులు పెట్టుకొని ఇది కక్ష సాధింపు అంటున్నారు. మీ ద్వారా ప్రజలకు వివరిస్తున్నా. ఓవైపు ఏసీబీ కేసులో కేటీఆర్ గారు A1గా చేర్చకంటే ముందు గవర్నర్ గారు అనుమతి కోరినాం. గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ చట్టం తన పని తను చేసుకుని పోయే క్రమంలో కేటీఆర్ వెళ్ళి ఆ విచారణ అధికారి దగ్గర హాజరు కావాలి తప్ప ఓవైపు గవర్నర్ గారు అనుమతి వచ్చింది, ఓవైపు A1గా ఎఫ్ఐఆర్లోని పేరు నమోదైతే ఇప్పుడు చట్టసభలో చర్చించాలంటే మీ బంధువులు కాపాడుకోవడం కోసం మీ పార్టీ పనిచేస్తుందన్న మాట. ఎందుకే బంధువుల రాష్ట్ర సమితిగా మీ పార్టీ మారిందని అడుగుతున్నాం. అక్కడ నిన్నటి రోజు అమిత్ షా గారు బీజేపీ అంబేద్కర్ గారి మీద అవమానపరిచే విధంగా మాట్లాడిన సందర్భం. ఇక్కడ దళిత స్పీకర్గా ఉన్నటువంటి ఈరోజు మా గడ్డం ప్రసాద్ కుమార్ గారి పైన మన స్పీకర్ గారి పైన దాడి చేసే విధంగా ఇక్కడ ఒక అంశాన్ని మీరు మళ్ళీ టీవీల ద్వారా చూడండి. ఓవైపు ఫ్లాగ్ కార్డు ఉంటే హరీష్ రావు రామాంతం వచ్చి స్పీకర్ గారు పోడియం ముందు పడేటువంటి కార్యక్రమం చేస్తూ ఎక్కడికక్కడ కాగితాలు చించేస్తూ ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఇది పూర్తిగా అవమానపరిచే విధంగా స్పీకర్ చైర్ను అవమానపరిచే చేశారు. కాబట్టి తప్పనిసరిగా వారిపైన తగు చర్యలు తీసుకునే సందర్భంగా నీ కోరుతా ఉన్నాను. ఒక్క నిమిషం మీడియా మిత్రులకు నమస్కారం. అధ్యక్ష నమస్కారం. ఈరోజు వాస్తవంగా రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇక్కడ నుంచి 10,000 పాద నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 10,000 పాద నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అక్కడ అమిత్ షా గారు అవమానించినా లేదా ఇక్కడ అవమానాలు జరుగుతూ ఉన్నా మాలాంటి
బడుగు బలహీన వర్గాలు, దళిత బిడ్డలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు, బీసీ వర్గాలు ఈ స్థాయికి రావడమే 1,00,000 సార్లు అవమానాలు ఎదుర్కొన్న తర్వాతనే ఈరోజు నిలబడతాం. ఈ నిలబడిన తర్వాత ఈ స్థాయికి వచ్చినాకనన్నా మేము చూస్తూ ఉంటే అసెంబ్లీలో మొదటి రోజుకెంచి ఒక దళిత స్పీకర్ అయినటువంటి ఆలోచన విధానంతో ప్రతిదీ కూడా ఇంతకుముందే మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ఇక్కడ మా సోదరుడు. ఆమె చెప్పి విసిరిలోని రికార్డు ఉంటుంది, ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉంటాయి, స్పష్టంగా చూడండి ఎవరి ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నేను ఈరోజు చూసి బాధపడతా ఉన్నా, ఒక బహుజన బిడ్డగా బాధపడతా ఉన్నా, ఒక బహుజన బిడ్డగా సాటి నా దళిత బిడ్డకు జరుగుతున్న అవమానం చూసి బాధపడతా ఉన్నా. ఇది చూసుకోవడానికి మేము అసెంబ్లీ వరకు వచ్చింది. ఎంత దురహంకారం అంటే పేపర్ నుంచి నిజంగా ఈరోజు మార్షల్స్ లేకపోతే ఈరోజు స్పీకర్ గారి మీద దాడి జరిగే పరిస్థితి చూశాం. కాబట్టి ఒక నిండు బరువైన హృదయంతో బాధపడుతూ చెప్తా ఉన్నా, 100% ఇది పరిపూర్ణంగా దాడే, ఒక దళిత బిడ్డ మీద జరిగిన దాడే అని అవి అభివర్ణిస్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు ఇంత మారినా కూడా ఈరోజు మా కళ్ళారా చూసినాం. మరి ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు ఎంత బాధపడిండొచ్చు, ఎంత అవమానపడిండొచ్చో మనం దీన్ని బట్టి మనము లెక్కేసుకోవచ్చు అని తెలియజేసుకుంటూ, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఒక దళిత బిడ్డ మీద దళిత స్పీకర్ అయినందుకు మాత్రమే దాడిగా వర్ణించాల్సిన అవసరం ఉంది. ఈ ఇష్యూ చర్చించడానికి 2 నిమిషాల ముందే కోరి ఆ తర్వాత ఒకటేసారి స్పీకర్ మీదకి రావడం అనేది చాలా తప్పుగా అభివర్ణిస్తూ ఈ కార్యక్రమాలు చూసి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. తప్పెవరితో ఒప్పెవరితో మొత్తం విజువల్స్ ఉంటాయి. ఆ విజువల్స్ రాష్ట్ర ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏం చేశారన్నమాట ఏదో అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రక్రియ వద్దు. దాని నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతుంది, అన్ని విధాలా వెనక్కిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఈ రోజు నిజంగా కూడా బాధాకరమైన తత్వంత హృదయాలతో నేను తెలియజేస్తా ఉన్నా. దళితులు లేదా బీసీ వర్గాలు, వెనుకబడిన జాతులు ఒక స్థాయిలో ఉండడం జీర్ణించుకోలేక చేస్తున్న ప్రక్రియగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. గౌరవ పత్రికా మిత్రులకు నమస్కారం. అధికారం పోయిందని హాంభావం మీద ప్రవర్తిస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఒప్పుకోదన్న సంగతి మర్చిపోదు. అధికారం ఎవరి సొంతం కాదు. ప్రజాస్వామ్యాన్ని ఇవాళ వీళ్ళు రావచ్చు, రేపు ఇంకోళ్ళు రావచ్చు. కానీ ఇవాళ ఒక దళితుడి మీద, ఒక ఎస్సీ క్యాండిడేట్ మీద స్పీకర్గా పెడితే, స్పీకర్గా నియమించబడిన స్థానంలో ఉంటే మీరు ఓర్వలేని, ఆ స్థానానికి మేము సలాం కొట్టలేమని, ఆ స్థానానికి మేము గౌరవించాం అనే ఒక అహంకారంతో ఇవాళ మీ ప్రవర్తించిన విధానం, ఇవాళ మేము 21 సంవత్సరాలు 22 సంవత్సరాలని ఈజీ చెప్పుకొని మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను, అసెంబ్లీ విధానాన్ని మీరు కాలరాచిన విధానం ఇది. కనుక ఒక దళితులైతే అక్కడ ఉండకూడదా? ఒక ఎస్సీ క్యాండిడేట్ అక్కడ ఉండకూడదా? ఎవరు ఉండాలి అక్కడ? మీరు నిలిచిన వాళ్ళు ఉండాలా? మీరు నిలిచిన వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళు మీ రాజ్యమే లేదు. 10 ఏళ్ళ రాజ్యంలో మీరు ఎంత ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన మీరు. కానీ ఇలా స్పీకర్ మీద కాగితాలు విశ్లేషుడు అవమానం జరిగే విధంగా మాట్లాడడం, ఇది ఎంతవరకు సమంజసం? కనుక రాష్ట్ర ప్రజానికం మొత్తం చూస్తూ ఉన్నారు. మీ వెకిలి చేస్తారు, మీ జంగిల్ చేస్తారు, మీరు చేసిన నాటకాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజానికం చూస్తూ ఉన్నారు. మీరు మీ సొంతం కాదు అసెంబ్లీకి ఒక విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాల ప్రకారం నడవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు నడిచి నేను స్పీకర్ స్పీకర్ లెక్కలేదు, ఎవరు లెక్కలేదు, మాకు మేమే లెక్క అంటే అది కుదరదు. అది ఇవాళ నిజంగా పోయిన అసెంబ్లీలో మా సోదరుడు సంపత్ కాగితం విసిరేసినందుకు మీరు సస్పెండ్ చేశారు. మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదు? అందుకోసం నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక దళితుడిని, ఒక స్పీకర్, ఆ స్పీకర్ నువ్వు దళితులు కూర్చోవచ్చు ఆ స్థానంలో, ఓసీలు కూర్చోవచ్చు, బీసీలు కూర్చోవచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు. కానీ ఆ సీటుకి ఇచ్చిన గౌరవం ఇవ్వాల్సిందే. అంతేగాని ఇవాళ దళితులు కూర్చోరు కదా మాకేది లేదనుకుంటే మీ అహంకారానికి నిదర్శనం ఇది. కనుక మీ అహంకారము, మీ అహంభావము ఇక నడవదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఏది నడవదు.
అందుకోసం ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుంది, ప్రజాస్వామ్యం నడుతుంది. కానీ నువ్వు దళితుల మీద ఒక స్పీకర్ మీద మీరు కాగితాలు ఇచ్చేసి అవమానపరిచినందుకు మీరు బేచరితగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.